ఇవాళ ఉమ్మడి ఖమ్మం జిల్లా వార్తలు ఒకసారి గమనించినట్లయితే కొత్తగూడెం జిల్లాలో ఇసుక తుఫాన్ మరొకసారి మొదలైంది. మనుగూరు మండలం చినరాయిగూడెం గ్రామానికి సంబంధించినటువంటి ఇసుక ర్యాంప్ విషయంలో ఒక ఇసుక మాఫియా డాన్ తమను వేధిస్తున్నాడంటూ పెద్ద ఎత్తున తరలించినటువంటి చినరాయిగూడెంకి సంబంధించినటువంటి సొసైటీ సభ్యులు అట్లాగే గ్రామస్తులు కొత్తగూడెం కలెక్టరేట్ ఎదుట ధర్నా చేశారు. దాంతోపాటు కలెక్టర్ని ఆశ్రయించి వినతి పత్రం సమర్పించారు. 130 మందితో ఉన్నటువంటి సొసైటీని కాదని కేవలం 20 మంది ఉన్నటువంటి సొసైటీకి సంబంధించిన వ్యక్తులకు ఎట్లా సొసైటీని కేటాయిస్తారంటూ డిమాండ్ చేశారు. దాంతోపాటు కోర్టు తీర్పు ఉన్నప్పటికీ అధికారులు డబ్బులకు అమ్ముడుపోయి ఒక వ్యక్తికి ఎట్లా కేటాయించారంటూ అధికారులను నిలదీశారు. ఖచ్చితంగా సొసైటీ చిన్న రాయగూడెంకి సంబంధించిన సొసైటీ విషయంలో జరిగినటువంటి అక్రమాలను సరిచేయాలి, సొసైటీకి ఇప్పుడు కేటాయించినటువంటి విధానాన్ని రద్దు చేయాలని చెప్పి అక్కడ ఉన్నటువంటి సొసైటీకి సంబంధించినటువంటి సభ్యులంతా కలెక్టర్ని కలిసి వినతి పత్రం సమర్పించారు. కలెక్టరేట్ వెళ్ళేటువంటి సమయంలో పోలీసులు అడ్డుకోవడంతో కొద్దిసేపు ఆందోళన చేశారు. ఆ తర్వాత కలెక్టర్ని కలిసి జరిగినటువంటి విషయాన్ని విపులంగా చెప్పారు. ఇసుక మాఫియాకు సంబంధించిన వ్యక్తులను బయటికి పంపించి గ్రామస్తులకు అట్లాగే సొసైటీ సభ్యులకు మాత్రమే చినరాయగూడెంకి సంబంధించినటువంటి ఇసుక ర్యాంపుని కేటాయించాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సీఎంఓ పేరును ఉపయోగించుకుంటున్నటువంటి ఒక వ్యక్తి ఇక్కడ ప్రయత్నం చేస్తున్నట్టు కూడా కలెక్టర్కి ఇచ్చినటువంటి ఫిర్యాదులో పేర్కొనడంతో పాటు కలెక్టర్కి చెప్పి తమ గోడు వెలుబుచ్చుకున్నారు.